హలో అండి, అందరికీ నమస్కారం. నా పేరు లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. బెంగళూరులో కొన్ని రోజుల నుంచి చాలా బాగా వర్షం పడుతోందండి. టెంపరేచర్ చాలా తక్కువగా ఉంది. ఇది ఈ రోజున నేను ఏ రోజు వ్లాగ్ షేర్ చేస్తున్నానో ఆ రోజు మా బాబు బర్త్డే. నేను ఏమేమి ప్రిపేర్ చేశానో ఈ వ్లాగ్ నేను మీతో అన్నీ కూడా షేర్ చేస్తున్నాను. పెద్దగా ఏమీ పార్టీ అది ఏం చేయలేదండి. జస్ట్ చిన్నగా ఇంట్లోనే మనం సెలబ్రేట్ చేసుకున్నాం. సెట్ చేస్తున్నావు? కార్ సెట్ చేస్తున్నావా? ఎవరి కోసం వెయిట్ చేస్తున్నావు? అవునా, రాలేదు ఇంకా? ఏమి ఫోన్ చేసావా మరి నువ్వు? చెయ్యు. ఒక చిన్నగా డెకరేషన్ చేసామంటే మేము హాల్లోని ఉన్న బలూన్స్ ఏవే ఉంటే అవన్నీ తీసుకొని నేను బాబు డెకరేషన్ చేసుకున్నాము. ఇది ఆఫ్టర్నూన్ చేశాను, కానీ ఏంటైంది ఈవినింగ్ అంతా కొన్ని బలూన్స్, ఆ జగలో కొన్ని బలూన్స్, ఈ జగలో 2 బలూన్స్, ఈ 2 కూడా పేలిపోయాయి. ఏమున్నాయో అవి మాత్రం పెట్టేసి ఉంచుకున్నాం. అలాగా మిగిలినవన్నీ కూడా పేలిపోయాయి. సో ఇప్పటికి అందరూ వచ్చేసారు. నేను దీపం పెట్టుకోవడం కూడా అయిపోయిందండి. సో ఫస్ట్ రెసిపీస్ చూసేద్దాం. దాని తర్వాత ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో అది కూడా నేను మీతో షేర్ చేస్తాను. నేను డిన్నర్లో దమ్ ఆలు కర్రీ, దాల్ మఖని, తందూరి రోటీ, ఇంకా జీరా రైస్ చేశాను. మా ఇంట్లో పులావ్ అవి ఎక్కువ తినారంటే అందుకని నేను జీరా రైస్ చేసేసాను ప్లెయిన్గా. సో ఫస్ట్ దమ్ ఆలు రెసిపీ చూద్దాం. దానికోసం నేను బేబీ పొటాటోస్ మనకి దొరుకుతాయి కదా, అవి తీసుకున్నాను. దాన్ని తీసుకొని తొక్క తీసేసి స్కిన్ అంతా కూడా పీల్ చేసేసుకున్నాను. పీల్ చేసేసి ఇలా ఫోక్ తోటి మనం చిన్న చిన్నగా హోల్స్ లాగా చిన్నగా జస్ట్ ఇలాగా చేసేసి చూపిస్తున్నాను కదా, అలా చేసేసి నేను అన్నీ కూడా సైడ్కి పెట్టేసుకున్నాను. సో వాటర్లోనే పెట్టేసి ఉంచుతాను, ఎందుకంటే కలర్ మళ్ళీ చేంజ్ అయిపోతుంది. దీని తర్వాత ఈ రెసిపీ నేను మస్టర్డ్ ఆయిల్లో చేస్తున్నానండి. కుక్కర్లో చేస్తున్నాను, ఫాస్ట్గా అయిపోతుంది అందుకని. సో మస్టర్డ్ ఆయిల్ చేస్తే టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది. మస్టర్డ్ ఆయిల్ తినని వాళ్ళు నార్మల్ ఆయిల్లో కూడా చేసుకోవచ్చు. సో ఫస్ట్ మనం ఆయిల్ వేసేసి నేను హీట్ చేసేసుకున్నాను. దాని తర్వాత బేబీ పొటాటోస్ అన్నిటినీ కూడా వాటర్లోంచి తీసేసి వాటర్ అంతా కూడా డ్రైన్ చేసేసి ఆయిల్లో వేసేసి కొంచెం ఫ్రై చేసేసుకుంటాం. ఇవి ఫ్రై అయ్యే లోపల నేను ఒక లార్జ్ సైజ్ ఆనియన్, నెక్స్ట్ దీంట్లో 1 ఇంచు అల్లం, కొన్ని వెల్లుల్లిపాయలు, ఒక 6-7 వెల్లుల్లిపాయలు తీసుకొని దీంట్లో వేసేసి మనం ఫస్ట్ దీన్ని పేస్ట్ చేసేసుకుందాం. ఇది పేస్ట్ అయ్యే లోపల చూసారా పొటాటోస్ అన్నీ కూడా ఫ్రై అయిపోయాయి. ఒకేసారి 2 పనులు. సో ఈ ఫ్రై అవుతూ ఉన్నాయి, నేను పేస్ట్ చేసేసుకొని సైడ్కి పెట్టేసుకున్నాను. సో ఈ ఫ్రై అయిపోయి కాబట్టి నేను ప్లేట్లోకి తీసేసి సైడ్కి పెట్టేసుకుంటాను. నెక్స్ట్ ఇదే ఆయిల్లో మనం కర్రీ చేసేసుకుందాం. మళ్ళీ ఆయిల్ మార్చిన అవసరం లేదు. ఓకే, సో మొత్తం అంతా పొటాటోస్ తీసేసుకున్నాను. దీంట్లో షాజీరా వేసుకున్నాను. ఒక చిన్న స్పూన్, స్మాల్ స్పూన్ షాజీరా వేసుకున్నాను. దాని తర్వాత జింజర్, ఆనియన్, గార్లిక్, ఈ 3 పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా. జీరా ఫ్రై అయిపోయిన వెంటనే పేస్ట్ వేసేసి ఫ్రై చేసేసుకుందాం. ఆనియన్ పేస్ట్ అది కూడా బాగా ఫ్రై అవ్వాలండి, లేకపోతే ఆనియన్ స్మెల్ కొడుతుంది, మొత్తం కూర అంతా కూడా పాడైపోతుంది. సో సిమ్లో పెట్టుకొని చక్కగా నీట్గా కలర్ వచ్చినంత వరకు మనం ఫ్రై చేసుకుందాం. సో ఇక్కడ ఫ్రై అవుతూ ఉంటుంది. ఈ లోపల నేను 2 మీడియం సైజ్ టమాటోస్ తీసుకున్నాను. దీంట్లో మనం తర్వాత కర్డ్ కూడా యూజ్ చేస్తాము, అందుకనే నేను 2 మాత్రమే మీడియం సైజ్ టమాటోస్ తీసుకున్నాను. సో ఇది చూసారా, ఆనియన్ పేస్ట్ అన్ని కూడా ఫ్రై అయిపోయింది.
ఆయిల్ సైడ్స్ నుంచి మనకు కనిపిస్తుంది అంటే ఆ పేస్ట్ చక్కగా ఫ్రై అయిపోయింది అని అర్థం అనమాట. సో దీంట్లో మనం టమాటో పేస్ట్ చేసుకుంటున్నాం కదా, అది కూడా వేసేసుకొని ఫ్రై చేసేసుకుందాం. సో టమాటా పేస్ట్ కూడా ఆనియన్తో పాటు ఫ్రై అయిపోయిన తర్వాత మిగిలిన ప్రాసెస్ కంటిన్యూ చేద్దాం. ఇక్కడ టమాటో కూడా పేస్ట్ ఫ్రై అయిపోయింది. సో ఈ స్టేజ్లో మనం కొంచెం పసుపు, టేస్ట్కి తగ్గ సాల్ట్, ఈ రెండు వేసేసుకొని మిక్స్ చేసేసుకుందాం. చూసారు కదా, ఇప్పుడు కూడా బాగా ఫ్రై అయిపోయింది. ఇది ఫ్రై అవుతూ ఉంటుంది. ఈ లోపల 2 minutes మనం కొంచెం మసాలా రెడీ చేసేసుకుందాం. నేను 3 స్పూన్స్ కర్డ్ తీసుకున్నాను. దాంట్లో 3 to 4 స్పూన్స్ తీసుకోవచ్చండి. దాంట్లోని 2 స్పూన్లు ధనియాల పొడి, మీ టేస్ట్కి తగ్గ కారం. నేను ఇక్కడ జీలకర్ర పొడి వేయటం లేదు, ఆల్రెడీ నేను జీలకర్ర వేసాను కాబట్టి అది సరిపోతుంది, అందుకనే వేయలేదు. మీరు కావాలంటే వేసుకోవచ్చు. 1 స్పూన్ గరం మసాలా. ఇవి కూడా మసాలాస్ కూడా ఎవరి టేస్ట్కి తగ్గట్టు కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను మాత్రం ఇలానే యాడ్ చేశాను. సో ఇవన్నీ వేసేసుకొని కర్డ్లోని బాగా మిక్స్ చేసేసుకుందాం. అగైన్ కర్డ్ వేస్తున్నాం కాబట్టి మనం కర్డ్ వేస్తున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలండి. బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఒక బాయిల్ వచ్చినంత వరకు మనం మిక్స్ చేసుకుంటూ ఉండాలి. సో ఇది టమాటో పేస్ట్ కూడా బాగా ఫ్రై అయిపోయింది. సో ఈ కర్డ్ మిక్స్ చేసిన మసాలాస్ ఉన్నాయి కదా, అదంతా కూడా నేను దీంట్లో యాడ్ చేసేసి కంటిన్యూస్గా కలుపుతూ ఉంటాను. మసాలా వేసిన తర్వాత ఆ కప్లో కొంచెం వాటర్ వేసేసి అది కూడా నేను కూరలో వేసేసి కలిపేసుకున్నాను. సో అది వేసేసి నేను కంటిన్యూస్గా ఒక బాయిల్ వచ్చినంత వరకు స్టిర్ చేస్తూ ఉంటాను. సో చాలా ఈజీ రెసిపీ అండి. ఎక్కువ టైం తీసుకుంటుందని మనం అనుకుంటాం, కానీ అంతేం అవ్వదు. ట్రై చేసి చూడండి. ఇలాంటి ఒకేషన్స్కి మనం ఇప్పుడు సిచ్యువేషన్కి మనం బయటకు వెళ్ళడానికి పెద్దగా ప్రిఫర్ చేయం కాబట్టి ఇలాగా ట్రై చేయండి. ఇంట్లో రెసిపీస్ చాలా బాగుంటాయి. సో ఇది ఫ్రై అవుతున్నప్పుడు నేను 2 బిర్యానీ ఆకులు వేసాను. మీరు కావాలంటే స్టార్టింగ్లో ఆయిల్లో కూడా వేసుకోవచ్చు. కేజీలో వేసాను. సో ఇది ఫ్రై అవుతోంది కదా, దీంట్లో మనం ఫ్రై చేసుకున్న ఆలు ఉంది కదా, బేబీ పొటాటోస్, అవన్నీ కూడా వేసేసుకొని మిక్స్ చేసేసుకొని దీంట్లో వాటర్ వేసేసి ఇంకంతే. కొత్తిమీర నేను కట్ చేసి పెట్టుకున్నాను. సో ఇది మిక్స్ చేసుకున్న తర్వాత కట్ చేసిన కొత్తిమీర వేసేసుకొని వాటర్ వేసేసుకుందాం. మీ గ్రేవీకి ఎలా కావాలంటే అలాగా మిక్స్ చేసుకోవచ్చండి. బట్ ఇది బాయిల్ అవ్వడానికి ఎక్కువ టైం పట్టదు. జస్ట్ 2 విజిల్స్ వస్తే చాలును కుక్కర్లో. సో మీ గ్రేవీకి ఎలా ఇష్టపడితే అలాగా వాటర్ వేసుకొని మనం విజిల్ పెట్టేసుకోవచ్చు. సో నేను ఇది వాటర్ వేసిన తర్వాత మిక్స్ చేసేసుకొని 2 విజిల్స్ వచ్చినంత వరకు కుక్కర్ ఉంచుకున్నాను. 2 విజిల్స్ వచ్చేసాక చల్లగా అయిపోయిన తర్వాత విజిల్ తీసి చెక్ చేసుకోవచ్చు మనం. బాగుంటుంది రెసిపీ, చాలా బాగుంటుంది. ట్రై చేయండి. ట్రై చేసి మీ వ్యూస్ నాతో తప్పకుండా షేర్ చేయండి. సో నెక్స్ట్ దాల్ మఖనీ చేసేసుకుందాం. ఇది నేను కుక్కర్లో చేయలేదండి. దాల్ మఖనీ కోసం మనం చూడండి, మినపప్పు గుళ్ళు ఉంటాయి కదా, తొక్కతో ఉన్నది, స్కిన్తో పాటు ఉంటుంది కదా, అది దీనికి దాల్ మఖనీకి యూస్ చేస్తాము. సో నేను చూపించడం మర్చిపోయాను ప్రాసెస్. అది యాక్చువల్గా కడుక్కుంటున్నప్పుడు ఇలాగా నేను హ్యాండ్స్ మధ్యలో రబ్ చేస్తున్నాను కదా, అలా రబ్ చేసుకొని 3 to 4 times కడుక్కోవాలి. ఎందుకంటే దాంట్లో మనకు కనిపించదు, ఇసుక ఉంటుంది. సో అందుకని రబ్ చేసుకొని కడిగేసి అప్పుడు నేను ఓవర్ నైట్ సోక్ చేసుకొని పెట్టుకున్నాను. నేను దీంట్లో కొంచెం రాజ్మా వేసుకుంటానండి. ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయొచ్చు. చాలామంది వేస్తారు, చాలామంది వేయరు. సో నేను మాత్రం దీంట్లో కొంచెం రాజ్మా వేసుకొని కుక్ చేసుకుంటున్నాను. నేను ఈ ప్రాసెస్ కుక్కర్లో చేయటం లేదండి. కుక్కర్లో చేస్తే ఏంటవుతుందంటే స్కిన్ అంతా కూడా డివైడ్ అయిపోతుంది, మామూలుగా పప్పు అంతా కూడా ఒక సైడ్కి వచ్చేస్తుంది. నాకు ఆ టెక్స్చర్ వద్దు. సో నేను అందుకనే మీరు లావు పాటి గిన్నె ఏదైనా ఉంటే కిందకి కొంచెం లావుగా ఉన్న గిన్నె తీసుకొని మనం ఈ ప్రాసెస్ చేసుకోవచ్చు ఒక గిన్నెలోని. సో నేను సిమ్లో పెట్టుకొని కొంచెం వాటర్ వేసుకున్నాను, పప్పు అంతా కూడా వేసేసుకున్నాను, రాజ్మా కూడా వేసేసుకున్నాను. వేసేసుకొని నేను మూత పెట్టుకొని స్లోగా కుక్ చేసుకుంటాను.
సో చూసారా, కొంచెం బాయిల్ అయిన తర్వాత ఇలా డస్ట్ వస్తుంది కదా, ఇదంతా మనం తీసేసి పడేద్దాం. ఇది మన హెల్త్కి మంచిది కాదు. సో నేను ఇలాగ ఏదైతే ఉందో కూడా అదంతా తీసేసి నేను సైడ్కి పడేస్తున్నాను. ఇది కొంచెం టైం ఎక్కువ పడుతుందండి. కొంచెం పేషెన్స్గా మనం దీన్ని డీల్ చేస్తే మాత్రం టేస్ట్ చాలా బాగుంటుంది. నేను చాలా సింపుల్గా చేశాను, మసాలాస్ అవి పెద్దగా వేయలేదు. మనం ఏవైతే వెజిటబుల్స్ కట్ చేసి పెట్టుకున్నానో దాంతో నేను చేసుకున్నాను. సో ఇది బాయిల్ అయిపోయింది చూసారా, బాయిల్ అవుతున్నది. అలా బాయిల్ అయ్యి మెత్తగా మనం చేతుల మధ్యలోని చితుక్కుంటూ చూస్తే మనకి మెత్తగా అయిపోతుంది. అంతవరకు మనం నీళ్ళు వేసుకొని బాయిల్ చేసుకుంటూ ఉండాలి. చూసారా, నేను మధ్య మధ్యలో వాటర్ యాడ్ చేస్తున్నాను, బాయిల్ చేస్తున్నాను. మనం మెత్తగా అయినంత వరకు దీన్ని బాయిల్ చేసుకుందాం. చూసారా, నేను చితుక్కొని చూస్తే అది చితుకుతుంది. సో అది మెత్తగా అయిపోయింది అనమాట. ఇంతవరకు మనం బాయిల్ చేసుకోవాలి. కుక్కర్లో చేసుకోకండి, ఒక చిన్న అడ్వైస్. కానీ ఇలా గిన్నెలో చేసుకోండి. టైం ఎక్కువ పడుతుంది, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. టెక్స్చర్ కూడా చాలా బాగా వస్తుంది. నాకు ఇక్కడ ఉడికిపోయింది బాగా అనిపించింది, చాలు ఇంకా అనేసి నేను మనకి పావ్ భాజీ మ్యాషర్ ఉంటుంది కదండి, దాంతో నేను మ్యాష్ చేసేసుకున్నాను. పావ్ భాజీ మ్యాషర్ తోటి మ్యాష్ చేసేసుకున్నాను గిన్నెలోనే. సో దీంట్లో నెక్స్ట్ ప్రాసెస్ మనం స్టార్ట్ చేద్దాం. దానికోసం ఎక్కువ వెల్లుల్లిపాయలు తీసుకోండి. ఎంత వెల్లుల్లిపాయలు మీకు ఇష్టపడతారు, ఫ్లేవర్ ఇష్టపడతారో అంత మీరు వెల్లుల్లిపాయలు వేసుకోవచ్చు. దానికి దాల్ మఖనీకి హైలైట్ చాలా బాగుంటుంది. సో దీంట్లో నేను ఒక చిన్న ఆనియన్ తీసుకున్నాను, 3 టొమాటోస్ తీసుకున్నాను. టొమాటోస్ని పేస్ట్ చేసేసుకున్నాను, ఆనియన్స్ని చిన్నగా కట్ చేసేసుకున్నాను, వెల్లుల్లిపాయల్ని మ్యాష్ చేసేసుకున్నాను. సో నెక్స్ట్ ప్రాసెస్ మనం స్టార్ట్ చేద్దాం. నేను కడాయిలో కొంచెం ఆయిల్ తీసుకున్నాను. ఈ దాల్ మఖనీలో ఎక్కువ మనకి బటర్ యూస్ చేస్తామండి. ఇలాంటి రెసిపీస్లో కొంచెం కావాలి బటర్. అదిను అవాయిడ్ చేయగలిస్తే మీరు కొంచెం అవాయిడ్ చేసుకోవచ్చు, బట్ టేస్ట్లో కొంచెం డిఫరెన్స్ వస్తుంది. నేనైతే వేసాను బటర్, బాగానే వేసాను. సో బటర్, ఆయిల్ ఈ రెండు వేసుకొని కొంచెం షాజీరా వేసేసుకొని ఇది ఫ్రై అయిపోయిన తర్వాత బిర్యానీ ఆకు వేసేసుకుందాం. బిర్యానీ ఆకు 2 బిర్యానీ ఆకులు నేను తుంచుకొని వేసేసుకున్నాను. ఇది కొంచెం ఫ్రై అవుతుంది, కలుపుకుందాం. ఇది ఫ్రై అయిపోయిన తర్వాత నేను వెల్లుల్లిపాయల్ని, నేను ఈ రెసిపీలో బాగా ఎక్కువనే వెల్లుల్లిపాయలు తీసుకున్నానండి, ఎందుకంటే ఈ రెసిపీ ఫ్లేవర్ వెల్లుల్లిపాయలు చాలా బాగుంటుంది. సో అందుకనే వెల్లుల్లిపాయలని తీసుకొని నేను దంచుకొని పెట్టుకున్నాను. మీరు కావాలంటే పేస్ట్ కూడా చేసుకోవచ్చు. నేను దంచేసుకొని సైడ్కి పెట్టుకున్నాను. ఆ వెల్లుల్లిపాయలు అంతా కూడా వేసేసి బాగా ఫ్రై చేసేసుకుంటాను. ఈ స్టేజ్లో ఎంత బాగా ఫ్రై చేస్తే అంత బాగా ఫ్లేవర్ అంతా కూడా పడుతుంది, మొత్తం దాల్ మఖనీకి అంతా కూడా పడుతుంది. సో అందుకని వెల్లుల్లిపాయలని బాగా ఫ్రై అయిపోయిన తర్వాత చిన్న ఉల్లిపాయలు మనం కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా, ఒక చిన్న ఉల్లిపాయలను తీసుకొని చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ ఉల్లిపాయలన్నీ వేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకుందాం. ఎలా అంటే ఉల్లిపాయల కలర్ కూడా బాగా బ్రౌన్ కలర్లోకి వచ్చేయాలి. కొంచెం బ్రౌనిష్ కలర్లోకి వచ్చిన తర్వాత మనం టమాటో పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా నేను ఇక్కడ యాడ్ చేసేస్తాను. యాడ్ చేసేసి కలిపేసుకుంటాం. సో కలిపేసుకున్నాం కదా, ఈ స్టేజ్లో మనం కొంచెం పసుపు, నేను కొంచెమే వేస్తున్నానండి, జస్ట్ కొంచెం పసుపు, టేస్ట్కి తగ్గ సాల్ట్, ఈ రెండు వేసుకొని మనం కలిపేసుకుంటే తొందరగా ఫ్రై అయిపోతుంది. అందుకే నేను ఇక్కడే వేసేస్తున్నాను. ఈ స్టేజ్లోనే సాల్ట్ కూడా వేసేసి కలిపేసుకుందాం. సో కలిపేసుకొని మూత పెట్టేసుకొని కొంచెంసేపు కుక్ చేసుకున్నాం అనుకోండి, తొందరగా ఫ్రై అయిపోతుంది. సో ఫ్రై అయిపోయిన తర్వాత మిగిలిన ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. సో ఇక్కడ టమాటా కూడా బాగా ఫ్రై అయిపోయింది. ఈ స్టేజ్లో నేను మ్యాష్ చేసి పెట్టుకున్నాను కదా మినపప్పు, తొక్కతోటి స్కిన్ తోటి ఉన్నది, సో అదంతా కూడా వేసేసి కలిపేసుకుందాం. దాంట్లో కొంచెం వాటర్ కూడా వేసేద్దాం. వేసేసి కలిపేసి ఇక్కడి నుంచి కూడా కొంచెం స్లోగా చేసుకోవాలి ప్రాసెస్, టెక్స్చర్ బాగా వస్తుంది. సో ఇక్కడి నుంచి నేను మీడియంలో పెట్టుకొని కుక్ చేసుకొని మూత పెట్టుకొని కుక్ చేసుకుంటాను. తీసుకొని ఒక్కొక్కసారి చెక్ చేసుకుంటూ ఉంటాను.
సో వాటర్ చూసారా ఇంకా ఉంది. సో ఇంకా బాయిల్ చేసుకుందాం మనం. మూత పెట్టుకొని కుక్ చేసుకుందాం. సో ఇది కొంచెం కుక్ అయిన తర్వాత నేను సైడ్కి పెట్టాను. మనం దీంట్లో మరి కొంచెం ఆయిల్ సైడ్కి పెట్టుకొని దీంట్లో కసూరి మేతి ఇంకా రెడ్ చిల్లీ పౌడర్ ఉంటుంది కదా, అది మనం స్టవ్ ఆఫ్ చేసేసి ఆయిల్లో వేసుకుందామండి. లేకపోతే ఎక్కువ బర్న్ అయిపోతుంది, మనకు కావాల్సిన కలర్ రాదు. సో మీరు కాశ్మీరీ లాల్ మిర్చి పౌడర్ కూడా వేసుకోవచ్చు. నేను మామూలు చిల్లీ పౌడరే వేసాను. సో చూసారా ఎంత బాగా కలర్ వచ్చింది. ఇదంతా కూడా మనం బాయిల్ చేసుకున్న దాల్లోని వేసేసుకొని కలిపేసుకుందాం. సో ఇది కలిపేసి మనం చెక్ చేసుకుంటూ ఉందాం. చూసారా టెక్స్చర్ ఎంత బాగా వస్తుందో, క్రీమీ టెక్స్చర్ మనకు కావాలి. సో ఈ స్టేజ్లో నేను ఫ్రెష్ క్రీమ్ మనకు దొరుకుతుంది కదండి, మీరు పాల మీద మీగడ పెట్టుకొని ఉంచుకుంటానంటే అది కూడా మీరు ఫ్రెష్గా యాడ్ చేసుకోవచ్చు. సో నేను 2 టేబుల్ స్పూన్ క్రీమ్ తీసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసేసి లిక్విడ్ కొంచెం జస్ట్ చిన్నదిగా లిక్విడ్ చేశాను. ఆ క్రీమ్ని నేను యాడ్ చేసేసి ఎక్కువసేపు మనం ఇంకా కుక్ చేయక్కర్లేదు, జస్ట్ 2 సెకండ్స్ కుక్ చేసేస్తే టేస్టీ దాల్ మఖనీ రెడీ అయిపోతుందండి. వెరీ సింపుల్, హైజీనిక్గా మనం ఇంట్లో చేసుకున్నాము, చాలా బాగుంటుంది. నేను మసాలాస్ కూడా ఎక్కువ యాడ్ చేయలేదు. మనం మోస్ట్లీ చెప్పాలంటే కసూరి మేతి ఇంకా గార్లిక్ ఈ ఫ్లేవర్స్ తోటే చాలా బాగా ఉంది టేస్ట్. దీనికి కాంబినేషన్లో నేను తందూరి రోటీ ఇంకా జీరా రైస్ చేశానండి. మా ఇంట్లో పులావ్ అవి ఎక్కువ ఇష్టపడరు. సో సింపుల్గా ఉంటుంది బట్ వెరీ టేస్టీ. ట్రై చేసి చూడండి. వ్యూస్ నాతో తప్పకుండా మీరు షేర్ చేయండి. బటర్ నాన్ చేసినా కూడా కాంబినేషన్లో చాలా బాగుంటుందండి. బట్ నైట్ ఇవన్నీ కూడా హెవీ అయిపోతాయి, అందుకనే తందూరి రోటీ ఇంకా నేను జీరా రైస్ చేసిస్తాను అని డిసైడ్ చేసుకున్నాము. సో తందూరి రోటీ, జీరా రైస్ ఇంకా రెసిపీస్ నేను ఆల్రెడీ మీతో షేర్ చేశాను. దాని లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, కావాలంటే మీరు అక్కడికి వెళ్ళి చెక్ చేయొచ్చు. సో నేను అవన్నీ సైడ్ చేసేసి రెడీ చేసి పెట్టేశాను. ఇంకా కేక్ కటింగ్ టైం, అందరూ వచ్చేసారు. మా హస్బెండ్ వాళ్ళ బ్రదర్ కూడా వచ్చారు. సో అందరం కొంతసేపు కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత కూర్చొని మాట్లాడుకున్నాము, ఫ్యామిలీ టైం. సో కొంతసేపు కూర్చొని మాట్లాడుకున్న తర్వాత అందరం డిన్నర్ చేసేసాము. సో ఒక చిన్న క్లిప్ వీడియో నేను షూట్ చేశాను, అది నేను మీతో షేర్ చేస్తున్నాను. మా ఇంట్లో ఫ్యామిలీ అందరూ ఫోన్ చేశారండి. మా అమ్మ వాళ్ళు, మా చెల్లి వాళ్ళు, మా అత్తగారు వాళ్ళు అందరూ ఫోన్ చేశారు, వీడియో కాల్ చేశారు. వాళ్ళతో మాట్లాడుతూ వాడైతే చాలా హ్యాపీ అయిపోయాడు. ఇక్కడితో మనం ఈ వ్లాగ్ ఎండింగ్కి వచ్చామండి. మీకు ఈ వ్లాగ్ ఇంకా ఈ రెసిపీస్ ఏవైనా నచ్చితే కనుక నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.